మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రశస్తమైన ఘనమైన దేవుని నామమున ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ మీ సహోదరి రక్షిత ఇవాంజలిన్ గారి ద్వారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ గొప్ప వాగ్దానము మీకోసము. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో దేవుని యొక్క వాగ్దానము ఈ రీతిగా మనందరినీ బలపరుస్తూ ఆదరిస్తూ దేవుని యొక్క కృప ద్వారా మనలో నిరీక్షణను విశ్వాసమును ప్రత్యేకించి ప్రభు యందు మనము బలవంతులమై దేవుని కొరకు చూచినట్లుగా దేవుడిచ్చే గొప్ప వాగ్దానము. నిజముగా మనం మోయిస్తున్నటువంటి భరిస్తున్నటువంటి మనకెదురవుతున్నటువంటి మన జీవితంలో ఉంటున్న ప్రతి ఒక్క పరిస్థితులను ఆయనే మనకు సహాయము చేయదగిన దేవుడుగా, మనం మోసేంత బరువు, మనం మోయగలిగినంత, మనం భరించగలిగినంత, మనం చేయగలిగినంత మాత్రమే దేవుడిస్తాడు. ఒకవేళ దాని నుండి ఇదిగో మనం మోయలేనంత పరిస్థితులు మనకున్నట్టయితే ప్రభువే మనల్ని ఆ యొక్క పరిస్థితులను విడిపించుటకు సహాయమును పంపగలిగిన వాడు, ఆదరణ కలిగించువాడు, ప్రతి పరిస్థితిని మనల్ని విడిపించు సమర్థుడిగా ఉంటున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈరోజు నా నమ్మదగిన దేవుని వైపు మనం సహిస్తున్నా, మనం భరిస్తున్నా, మనం యాతన అనుభవిస్తున్నా, మనము కృంగిపోతున్నా, ఎదుర్కొంటున్న ప్రతి శ్రమలో ఆయన కనికరమైన ప్రేమ మనతో ఉంటూ ఉన్నది. మనము ఏ రీతిగా ఆ రోజు ప్రియులారా దావీదు ముందు ఇదిగో గొల్యాతు ఎంతో గొప్ప బలవంతుడుగా, మరి అలాగే ఆయన ఎంతో శక్తిమంతుడు కనబడవచ్చు, కానీ ఆయనకు మించిన శ్రమ అతనిలో ఉన్నప్పటికీ ప్రభు యందు అతడు విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుడు ఘనముగా గొప్ప మేలుతో ఇదిగో దావీదును నా ఇది కాదు యుద్ధము నా దేవుడని ఎప్పుడైతే సెలవిచ్చి, ఎప్పుడైతే ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన స్థిరుడై కదలని వాడై ప్రభు యొక్క కార్యాభివృద్ధి నందు అతడు ఎంతగానో బలవంతుడై విశ్వసించినప్పుడు దేవుడు తన పక్షాన్ని నిలబడి కార్యం ఏ రీతిగా జరిగించినాడో అలాగే మన ఎడల కార్యము జరిగిస్తాడు. ఓడిపోనివ్వడు. బలవంతుడు మన దేవుడు. మనకు సహింపరాని శ్రమ, ఇదిగో శోధింపజాలనటువంటి పరిస్థితులు మన మందు ఉన్నప్పటికీ కూడా అలనాడు ఎర్ర సముద్రం అయితేనేమి, అలనాడు ప్రియులారా నత్తివాడైన మోషే సహింపరాని భయంకరమైనటువంటి ఆ యొక్క ప్రజలను మోయడానికి భరించడానికి అతనికి మించినటువంటి పరిస్థితులు ఉన్నను. దేవుని సహాయము, దేవుడు యొక్క కనికరము, దేవుని యొక్క నడిపింపు కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు గొప్పగా మేలు చేసి అద్భుతమైన రీతిగా ఆ యొక్క ప్రజలు నడిపించుటకు దేవుడు సహాయకుడై విమోచకుడై పగలు మేఘస్తంభం రాత్రి విరల స్తంభమై అట్టి ప్రజలను పోషించి ఆశీర్వదించి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశం నడిపించుటకు దేవుడు కృప చూపి అన్నాడు. ప్రియులారా, ఈరోజు నీవు నేను బలహీనమైన, అయోగ్యమైన, ఎన్నికలేని, ఓటమి పాలై బలహీనపడి పరిస్థితులు ఉంటున్నామేమో, కానీ దేవుడు ఈరోజు నీకు శ్రమ కలిగిందని కృంగిపోకు, విడిపించుటకు ఆయన మాత్రమే సమర్థుడు.